హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ఈరోజు చేప ఫ్రై చేద్దామండి. మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం రండి. దీనికి కావాల్సిన చేప ముక్కలండి. నేను కొన్ని తీసుకున్నాను ఫ్రై ముక్కలు. ఇదిగోండి ఈ సైజులో కట్ చేయించి తీసుకోవాలి. అలాగే ఇంట్లో చేసుకునే గరం మసాలా అండి. ఇదేమో కార్న్ఫ్లోరు, కొంచెమేమో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఒక గుడ్డు, అలాగే ఒక నిమ్మకాయ, ఒక స్పూను పసుపు, ఒక స్పూను కారం పడుతుందండి. వీడియోలోకి వెళ్దాం రండి. దీనికి చేప ముక్కలకి మసాలా అయితే పట్టించుకుందామండి. దీనికోసం ఒక స్పూను కారం అండి, ఒక అర స్పూన్ పసుపు అండి, అలాగే నిండుగా ఒక స్పూను సాల్ట్ అండి, ఒక స్పూను గరం మసాలా అండి. నేను ఇంట్లో అయితే నూరు పెట్టుకున్నాను, బయటది కాదండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, నాటుగుడ్డ అండి, పగలట్లేదు. ఒక గుడ్డ అయితే వేసేసుకుందాము. కలిపేసుకుందామండి. కారం అయితే కొంచెం లైట్గా తగ్గిందండి నాకు. ఇంకొంచెం ఒక అర స్పూన్ తీసుకుంటున్నాను. మీకు సరిపోతే పర్వాలేదు. కారం తినేవాళ్ళు అయితే నాకులాగే మీరు కూడా ఒక అర స్పూన్ తీసుకోండి. దీన్ని కూడా ఇలాగా ముక్కలు పట్టించుకుందాం. ఇలా కలుపుకున్న వీటిల్లో నిమ్మకాయ అయితే పిండేసుకుందామండి. రసమున్న కాయ అయితే ఒక చెక్క సరిపోద్దండి. నేను తీసుకున్నది బాగానే రసం ఉందండి. నాకు ఒక చెక్క అయితే చాలు. కలుపుకోవాలండి ముక్కలకు బాగా మసాలాలన్నీ పట్టేంత వరకు. ఈ పులుపు కూడా దానికి పట్టాలి కదండి చేప ముక్కకి. బాగా ఇలా కలిపేసి అలా పెట్టేయచ్చు. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందామండి. దీంట్లోనే కలుపుదాం అనుకున్నాను, కనిపించదేమో వీడియోకి, నేను వేసేవన్నీ అని ప్లేట్లో కలిపానండి. ఇలా కలుపుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. ఇలా తీసేసుకొని ఈ గ్రేవీ ఉంది కదండి, ఇది కూడా మసాలా గ్రేవీ ఇలా వేసేద్దాం ఇటు పైన. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి అప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒక గంట అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి. ఇదిగోండి గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం చేప ముక్కల్ని. ఇవి వేపుకోవడానికి వెలిగించుకుంటున్నానండి. బాండ్లు అయితే తీసుకుంటున్నాను.
ఇది వేడెక్కేలోపు ఇలా 2 చేప ముక్కల్లో కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకుందామండి. నేను ఇందాకైతే వేయలేదండి. స్పూన్ అయితే సరిపోద్దండి మనకి. ఇది కలుపుకుందాం. ఇలా కార్న్‌ఫ్లోర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇది కూడా ఈ ముక్కలకి పట్టించేంత వరకు. రెండు నిమిషాలు అయితే ఇలా కలిపేసుకున్నాం. బాండ్లు అయితే విటేయిందండి. ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై ఏమీ చేయట్లేదండి నేనైతే, మామూలుగానే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెంగా ఆయిల్. ఇది మొన్న బ్రౌన్ ఆనియన్స్ వేపిన ఆయిల్ అండి, పక్కన తీసి పెట్టుకున్నాను. ఈ ఫ్రైకి అయితే బాగుంటది స్మెల్ కూడా అని నేను వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వీట్ అవనిద్దామండి. ఆయిల్ అయితే వీట్ అయిందండి. ఆయిల్ కొంచెం గిన్నెకి ఇలా అంటించేసుకుందాం. దీంట్లో ముక్కలు అయితే వేసుకుందాం అండి. పెట్టేసి వేపుకుందాము. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కనుక మూత పెడుతున్నానండి నేను. మూత అయితే తీసి చూసుకుందామండి ఒకసారి. చూడండి మనకి ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పొయ్యి నేను మీడియంలో పెడుతున్నానండి. మీడియంలో కూడా 2 నిమిషాలు పడితే వేపుకోవాలి. ఒకసారి 2 నిమిషాలు అయితే అయింది. తిప్పుకుందాము ఇప్పుడు ముక్కల్ని. ఇవ్వండి, ఒకవైపు అయితే లైట్గా కలర్ వచ్చాయి. రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా వేపుకుందాం. అన్నిటిని ఇలాగా జాగ్రత్తగా రివర్స్ చేసుకుందామండి. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకుందాము. ఇచ్చి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో 1 స్పూను మెంతులు, 1 అర స్పూను ఆవాలు, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఇదిగోండి, ఇలా అయితే మంచి కలర్ దోరగా వచ్చేసింది చూడండి. దోరగా వేపుకొని అన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మూత తీసి చూసుకుందామండి. 5 నిమిషాలు అయితే మనకి వేగాయి ముక్కలు. సిమ్ టు మీడియంలో వేసుకున్నామండి. ముక్క అయితే మనకి మంచి కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇందులో మనము ఆవాలు మెంతులు పొడి అయితే పట్టుకున్నాం చూడండి, ఆ పొడి వేసుకుందాము. కొంచెం ఇదిగోండి చిటికెడు. అలాగే కొంచెం 2 రెలలో కరివేపాకండి, ఇవి కూడా వేసి మళ్ళీ మూత పెడదామండి. 2 నిమిషాలు. 2 నిమిషాలు అయితే అయిందండి. ఇది ఇలా కలుపుకుందాం. మనం వేసిన మెంతులు ఆవాలు పొడమైతే మనకి ముక్కకి మంచిగా పట్టాలండి. నేను పొయ్యి అయితే సిమ్లో పెట్టుకుని వేపుకుంటున్నానండి. ముక్క మంచిగా ఉడకాలి కదండి మనకి. ఎందుకంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం వాడతలేదు కదా, అందుకని ముక్క మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఇలాగే వేపుకుందాం.
ఒక్క 10 సెకండ్లు అయితే మూత పెడదామండి. ఆ ఆవిరంతా ముక్కలకు పడద్ది. 10 సెకండ్లు అయితే అయిందండి. మూత చూసుకుందాం. సువాసనతో గుమ్మగుమ్మలాడుతుందండి. మనకి చేప ఫ్రై అయితే రెడీ అయింది. తీసేసుకుందాం ప్లేట్లోకి. కరివేపాకు ఎందుకు వేసిందా అనుకుంటున్నారా? చేపల ఫ్రైలో కరివేపాకు వేసుకోవాలండి, బాగుంటది. ఇప్పుడు ఒక 10 సెకండ్లు నేను హైలో పెట్టుకుంటానండి, ముక్క పీసుకునేంత వరకు. లేకపోతే మళ్ళీ పీకుడు అయిపోద్ది మనకి. ఇలాగ ఉన్న ముక్కలు కూడా నేను తీసేసుకుంటున్నానండి. అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. అయిపోయాయండి. దీన్ని మూత పెట్టేసి సిమ్లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకుందాము. ఇదిగోండి, చేప ముక్కలన్నీ మనం ఇలా వేపేసి తీసుకున్నాము. దీంట్లో నంజుకి పచ్చిమిర్చి వేపుకున్నానండి. చికెన్కి అయితే ఉల్లిపాయ తింటాను, చేపలకైతే పచ్చిమిర్చి కావాలండి. ఇలా నిమ్మరసం పిండేసుకొని ఇంకా టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. ఫిష్ ఫ్రై రెడీ అయిందండి. మనకి చెందువా చేపని సగం కర్రీ చేసి సగం ఫ్రై చేశాను. ఇదిగోండి, ఈ ఫ్రై అయితే చాలా చాలా బాగా వచ్చింది. ముక్కలు చూడండి, డీప్ ఫ్రై చేయకోకుండా డీప్ ఫ్రై చేసినంత క్రిస్పీగా అయితే వచ్చేసాయి. ఇవేంటంటే అండి, పచ్చిమిర్చి చేప ముక్కల్లోకి నాకు ఇష్టం, అందుకని నేను వేపుకున్నాను. మీకు ఇష్టం ఉంటే తినండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే టేస్ట్ చూసే టైం అయితే వచ్చేసిందండి. చెండువా చేపని ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ టైం. భయమేస్తుంది. బాగుందండి, చేప అయితే చాలా చాలా బాగుంది. పొడి పొడిలాడుతూ వచ్చేసిందండి, చాలా టేస్టీగా ఉంది. ఇదే రకంగా మీరు చేసుకోండి. అట్లా మెంతులు ఆవాలు వేసేమేమో ఆ ఫ్లేవరు చాలా చాలా తెలుస్తుంది. చాలా బాగుంది. ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై మీరు కూడా చేసుకొని తిని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.